యేసుక్రీస్తు నమ్మునట్లుగా మీకు సహాయపడటానికి నా యొద్దకు పంపించబడిన దేవుని యొక్క దూత నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడి నుండి 2 అడుగుల దూరంలో లేడు. నేను ఆ సేవకుని నమ్మితే మీరు నా మాట స్వీకరించండి. మీరు అది నమ్మినట్లుగా చేయలేను, మీరు తప్పక చూడవలసి ఉన్నది. అయితే ఆయన ఇక్కడ వేదిక యొద్ద ఉన్నాడు. ప్రభు నేను దీవించును. నేను స్త్రీతో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండుడి. వీరి రోగముతో ఉన్నవారు, ఈమె నాకు పరిచయమైనది కాదని చెప్తుంది. నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆమె ఎరుగుటకు ఎటువంటి మార్గం లేదు. ఎలాగూ నేను ఆమె రక్షించలేను, అలాగే స్వస్థపరచలేను. అయితే యేసుక్రీస్తు అక్కడ కల్వరిలో చనిపోయినప్పుడు ఎప్పుడో అది చేశాడు. ఆయన సంఘములకు ఆయన కృపావరములు పంపియున్నాడు. కృపావరములు సంఘమును క్షేమాభివృద్ధి కలిగించుటకు. అవునా? విశ్వాసులు అవిశ్వాసులు వచ్చి నిజమే సుమా అని చెప్పుటకు. బైబిల్ తెలుపుతుంది, నీవు భాషలతో మాట్లాడితే అక్కడ అవిశ్వాసులు వచ్చి నువ్వు పిచ్చి పట్టిన వాడవు అని అందరూ. అయితే ఒకరు ప్రవచించి హృదయంలో రహస్యాలు బయలుపరిస్తే దేవుడు నిజంగా మీతో ఉన్నాడు అని అవిశ్వాసి చెప్పడా? అది ఖచ్చితంగా దేవుని కుమారుని యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉండి ఆయన చేదుని వాగ్దానం చేసి నెరవేర్చి నీ నిండు హృదయముతో అది నమ్ము నెరవేర్చును. అమ్మా, నేను నీతో మాట్లాడగూర్చున్నాను. నీ ఆత్మను సంధించడానికి అలాగూ నేను ఇది చేయుచున్నాను. నీ నిండు హృదయముతో నమ్ముతున్నావా? అవునా? నీలో ఉన్న పొరపాటేంటో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే నిన్ను స్వస్థపరచువానిగా ఆయన నీవు అంగీకరిస్తావా? మనము ఒకరికొకరు అపరిచితులము. అవునా? జీవితంలో ఒకరొకరు చూసుకోలేదు ఎక్కడ. అయితే నీలో పొరపాటేదో దేవుని తెలుసు. అవునా? నీకున్న అతి ప్రాముఖ్యమైనది నీకు రక్తహీనత. అవును, దేవుడు నిన్ను బాగు చేయని నీవు నమ్ముతావా? ప్రభుని యేసు, నీవు ఈ స్త్రీని బాగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఆమెను బాగు చేయము. ఆమె సంపూర్తిగా బాగుపండు కాక యేసుక్రీస్తు నామమున ఆమేన్. సంతోషంగా వెళ్ళు, ప్రార్థించు. అది నీ విశ్వాసం చొప్పున ఉంటుంది. ఆయన ఏ ఒక్కటి నాకు చెప్పలేదు, నీలో బలహీనత అని చెప్పలేదు. ఆయన ఏమి చెప్పునో కనిపెట్టు. ఆయన నీకేమి చెప్పునో అది చేయి. అది నీకు సంబంధించినది. నమ్ముతావా? అది నీవు అంగీకరిస్తావని నీవు చెప్పావు. నీ మాటలు ఆయన తీసుకున్నాడు. ఆయన వాక్యములు ఆయన తీసుకో. వెళ్ళు, సాక్ష్యమివ్వు, నువ్వు బాగుపడతావు. ఆమేన్. దేవునికి ధన్యవాదాలు అని చెప్దాము. ఆమేన్. ఎక్కడ నీవు అవిశ్వాసపడకుండా ఉంటావో అంతవరకు దేవుడు నిన్ను దీవించడానికి నేను నమ్ముతున్నాను. ఎప్పుడు నీవు అపనమ్మక పడకూడదని పాపమవుతుంది. అపనమ్మక పడితే దేవుడు ఆయన కుమారుని పంపిన తర్వాత ఆయన ఇప్పుడు పలికిన దాన్ని నెరవేర్చెను. ఒక సూచనను పంపెను. ఆయన బైబిల్ను పంపెను. ఆయన బౌద్ధికులు పంపెను. ఆయన వరములు పంపెను. ఆయన నీవు ఇంకా అనుమానించితే ఇక మిగిలింది ఏమీ ఉండదు, అంత మనకు శిక్ష తప్ప. అవును, చేయవలసింది ఒకటేదనగా దేవుని ఘనపరచుట, యేసుక్రీస్తును బయలుపరచుట. ఆయన భూమిపై ఉన్నప్పుడు అదే విషయాన్ని ఆయన చేసి ఉండెను. బైబిల్ చదువులంతా అది నమ్మితే ఆమేన్ అని చెప్పుడి. నేను వెళ్ళిపోయి మరలా వచ్చేదనని ఆయన చెప్పిండెను. కొంచెము కాలమైన తర్వాత లోకమునకు ఎన్నడూ చూడదు. అది అవిశ్వాసులకు. అయితే మీరు నన్ను చూతురు. ఎవరు? విశ్వాసులు. ఎందుకనగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతం ఉందును. అవునా? అవిశ్వాసపడుటనగా అది పాపము. వెళ్ళి ఇక ఎన్నడూ పాపము చేయకు, లేక ఎన్నడూ అవిశ్వాసపడవద్దు, లేదా దీనికంటే మరెక్కువ కీడు నీకు కలుగును. అది యేసు చెప్పినది. అలాగైతే అది మనం నమ్మాలి, నమ్మకం ఉండాలి, లేదా నశించదవు. నేను దేవుడినైతే వారు నా మాటను స్వీకరించకపోతే అది అయిపోతుంది. అయితే ఇంకా ప్రజలు వాక్యమును స్వీకరించరు. అలాగుండగా యేసు వాగ్దానం చేసినట్లుగా సూచక్రియలు, అద్భుతాలు సంఘములోకి కూర్చబడినవి. ఇప్పుడే అన్యజనుల ఎడల ఆయన ముగించి నేరుగా యూదుల యొద్దకు ఆయన మల్లుకొనినని నేను నమ్ముతున్నాను. అన్యులు వారి యొక్క మూఢ సిద్ధాంతాలతో, మూఢ భక్తితో, చలని నామకార్థ సంఘ శాఖలతో విడిచిపెట్టబడతారు. సంఘం కొనిపోబడుతుంది. సువార్త యూదుల యొద్దకు వెళ్తుంది. ఆమేన్. ఆమేన్ అనగా కలుగును కాకని అర్థం. అవును, క్షమించు సహోదరి, ఒక్కొక్కసారి నా మనస్సు సడలింపు చేసుకోవాల్సి ఉంటుంది. నీవు నాకు ఖచ్చితంగా పరిచయం లేని దానవు. నేను చూస్తున్నాను. నీవు మరొక నగరం నుండి వచ్చిన దానవు.
You come from another city. నీకు చాలా గుండె జబ్బు ఉన్నది You got heart trouble to begin with. ఆరంభం నుండి. అది వాస్తవమా? There's a whole lot of black. ఎంతో నలుపు అక్కడ ఉన్నది. ఒక నల్లటి అట్ట నిన్ను వెంటాడుతుంటే నేను చూస్తున్నాను. నీ మీద ఒకరు అబద్ధం చెప్పాడు. ఆ మనుషుడు దైవిక స్వస్థతను చెప్పుకుంటాడు. He said you would అవును, నీవు మంత్రగత్వని అతను చెప్పాడు. అవునా? అందరూ కూర్చి నీ సంఘంలో పెద్ద గలబారిగినది. నీ యొక్క సంఘ కాపరి జబ్బుతో ఉన్నాడు. అతనికి కుంటి కాలు. అవును సహోదరి, వారేమి నీకు చెప్తున్నారో దాన్ని నీవు తలొగ్గొద్దు. వారు అబద్ధమాడుతున్నారు. నీ గుండెల్లో ఉన్న ఒకే ఒక్క బలహీనత ఏదనగా అది నిర్మల బలహీనత. సమాధి ఇంటికి వెళ్ళు. దేవుడిని దీవించును. నీవు మంత్రగతివు కాదు. నీ పూర్ణ హృదయంతో నీవు నమ్ముతావా? నేను అడిగితే ఆయన నేను టీవీ నుండి బాగు చేయను. నమ్ము. Lord Jesus, I ప్రభుని యేసు, ఈ స్త్రీని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమె సంపూర్తిగా ఆరోగ్య పొందుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఆనందంగా నీ దారిని వెళ్ళు. ప్రభువా కృతజ్ఞతలని చెప్పు. నీవు బాగవుతావు. రమ్మా. సర్వశక్తిమంతుడు దేవా, జీవానికి ప్రదాత, ఈ స్త్రీకి యేసుక్రీస్తు నామములో సంపూర్ణ ఆరోగ్యం దయచేయు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించు. ఒక్క నిమిషం. నీకు ఒకటి జరిగినది. something happened. అది నీకు తెలుసా? అది వాస్తవం కదా? అది నీకు తెలియదు. Why, it's all over the building. ఇదంతా భవనంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరూ మీరు నమ్మితే ఇప్పుడే స్వస్థత పొందుకుంటారు. You believe this? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Have faith in God. అయ్యా, Are you one of the ushers? మీరు కాపలదారులా? Right, sir. సరే. That lady sitting right there. చాలగల వస్త్రాలు ధరించి అక్కడ కూర్చున్న స్త్రీ గుండె జబ్బుతో ఉన్నది. అమ్మా నిలబడు. నీ గుండె జబ్బు నుండి ఆయన ఇప్పుడే నేను స్వస్థపరచను. నీ నిన్ను హృదయం నమ్ముతున్నావా? All right. సరే. Such a lady there with her handkerchief. చేతి రుమాలతో ఉన్న అక్కడ స్త్రీ ఏడుస్తున్నది. గత దినం తలపై ఒక దెబ్బ తగిలినది. Is that right? ఆ తలనొప్పి వచ్చినది. యేసుక్రీస్తు నామమున నిలబడు. నీ స్వస్థతను అంగీకరించు. ఆమేన్. The rest of you, won't you accept your ఎంతమంది మీలో మీ స్వస్థత అంగీకరిస్తారు? నిన్ను స్వస్థపరచుకు యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? స్వస్థత పొందాలని కోరుకునేవారు, భవనంలో ఉన్నవారు ఇప్పుడే నిలబడండి. ఈ విధముగా దేవునికి మీ చేతులెత్తండి. Almighty God, the all సర్వాధికారికు దేవా, నిత్య జీవానికి కర్త, ప్రతి ఒక్క శ్రేష్టమైన ఈవికి ప్రదాత, భవనములో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నీ యొక్క దాసునుగా ఈ మిగతా సేవకులతో కలిసి ఇక్కడ ప్రతి వ్యాధిని శపిస్తున్నాను. servant, along with these other servants, curse every disease that may ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుని కుమారుని యేసుకి స్వస్థపరచును కాక. every person in here. Satan, సతానా యేసు నామమున యేసుక్రీస్తు నామమున ఇక్కడ ప్రజలు విడిచిపెట్టు. చేతులపైకి ఎత్తిన వారు దేవునికి స్తోత్రమని చెప్పండి. ఆనందిస్తూ వెళ్ళండి. సహోదరి బాయ్స్